40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటాం. కానీ వాడదు ఎందుకో. ఒకరు వచ్చి వేడి ఎక్కువ అంటారు, ఒకరు వచ్చి నా హెయిర్ స్టైల్ దెబ్బతింటారంటారు, రకరకాలుగా. బట్ వాడరు. చాలా అవసరమైంది కానీ వాడరు. ఆర్టీసీలో కూడా చూస్తూ ఉన్నాం కదా, చాలా ఏళ్ళు ఎంతో మందిని పోగొట్టుకున్నాం ఆర్టీసీలో. నిజంగా చాలా మంది స్టాఫ్ బైక్ 2 వీలర్ యాక్సిడెంట్స్లో పోగొట్టుకున్నాం చాలా మంది. ఆర్టీసీలో స్టార్టింగ్లో ఈ సమస్యలే. ఎందుకంటే ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్టీసీలో ఎవరికి బైకులు లేవప్పుడు సైకిళ్ళు ఉండేవి. మా వాళ్ళు జతకాల్లో పోయేవాళ్ళు, సైకిల్లో పోయేవాళ్ళు, కాళ్ళకి పోయేవాళ్ళు. తర్వాత బైకులు వచ్చేసారు, టీవీఎస్లు వచ్చారు. దాని తర్వాత మంచి ఫాస్ట్ పోయే బైకులు వచ్చారు. రోడ్లు బాగా మంచి రోడ్లు వచ్చేసినాయి, స్పీడ్ పెరిగింది, యాక్సిడెంట్లు పెరిగినాయి. అన్ని యాక్సిడెంట్లు ఎక్కడ డెత్ జరుగుతుందో అది గమనిస్తే తలకే దెబ్బలున్నాయి. అయినా కూడా ఎందుకో కానీ వాడరు. ఇది ఒక మంచి కార్యక్రమమే. హెల్మెట్లు ప్రమోట్ చేయడము, హెల్మెట్లు ఉపయోగించేటట్లు ప్రమోట్ చేయడము. దయచేసి వాడండి. ఎందుకంటే చాలా మంది, వందల మంది నేను నాకు తెలిసిన చూస్తాను. ఆ హెల్మెట్ ఉపయోగించే ఏమి కాదు. ఎందుకో మరి ఆ 2 వీలర్లో తగిలినవన్నీ తలకే తగులుతాయి. చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా సమస్యల. ఆ తలకి దెబ్బలు ఉంటేనే సమస్య. మనం కూడా పెద్ద సిటీలో లేము. తలకి తగిలిందంటే వెంటనే అర్ధగంట లోపల నువ్వు పెద్ద హాస్పిటల్లో ఉండాలా. మనకి ఏమన్నాయో లేవు. ఆ డిలే అవుతుంది. అక్కడ చాలా మంది మీరంతా జర్నలిస్ట్ కదా, మీరంతా 10 మందికి రాసి చెప్పేవాళ్ళు. మీరు చెప్పాలా. దీని తర్వాత నేను చూస్తాను, మీరు అడగ కనపడితే బైక్లో అప్పుడు అడుగుతా, ఆ రోజు ఎందుకు వస్తారా బాగా హెల్మెట్ తీసుకున్నారు అని చెప్పి ఎక్కడైనా కనపడితే ఫస్ట్ మంచిదే అడిగాను. దీన్ని బైక్లో నేను చాలాసార్లు చూసినాను, ఓసారి కూడా హెల్మెట్లో చూడలేదప్ప నేను. అట్లా అయిపోయింది. నాకైతే బైక్లోకి రాదు, నాకు ఆ సమస్య లేదు. నాకు చిన్నప్పటి నుంచే అమ్మగారేమో మంచోళ్ళు బైక్ తోలేకి లేదు, నాకు ఎక్స్పెన్సివ్ అనమాట. కావాలంటే జీప్ రంగు, కారు తీసుకో, ఇంకోటి లారీ కావాలంటే తోలు, బైక్లో మాత్రం ఎక్కువ ప్రయోగం లేదు. అందుకే నాకు బైక్ రాదు, నాకు హెల్మెట్తో పని బైక్ మొదలు. బట్ మీరంతా ఎక్కువ వాడేది బైక్లే కాబట్టి దయచేసి వాడండి. మీకు మీ ఫ్యామిలీకి సేఫ్టీ నంబర్ 1 అదే ఆలోచన ఉండాలి. నేను ఇక్కడ మన రవికాంత్ అన్న గారికి కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా అటువంటి వ్యక్తులు సమాజంలో చాలా అవసరము. ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా నిజంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇప్పుడు మనం దయచేసి అందరూ జర్నలిస్టులు అందరూ కూడా కొద్దిగా ఎనికిపోతే ఒక చిన్న కార్యక్రమం